వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పని చేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏంటంటే ప్లాన్ చేయగలవు. ఈరోజు చాలా మందికి ప్లానింగ్ రాదు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లేదు. యూఆర్ నాట్ ఎబుల్ టు ప్లాన్ థింగ్స్ బికాస్ యూ కెనాట్ క్యాలిక్యులేట్ టైం. ఏదైనా అడుగు, 5 minutes, 2 minutes, 10 minutes. Don't mention time unnecessarily if you cannot be a man of your word. If you have to be a man of your word, you have to learn to calculate. ఎంతసేపు అవుతుంది? ఈరోజు చాలా మంది ఒక రెస్పాన్సిబిలిటీస్, బిజినెసెస్, వర్క్స్, స్టడీస్, ఎందులో కూడా యు ఆర్ నాట్ అకౌంటబుల్ ఇన్ టైం. ఫస్ట్లీ ఎన్ని రోజులు చేస్తుంది ఈ ప్రాజెక్ట్? డోంట్ వరీ, నేను రేపు ఇచ్చేస్తాను. రేపటికి అవ్వదు. మిగతా వాళ్ళందరూ రేపటికి అవ్వదని చెప్పారు. వాడేమో ఎవడన్నా తొందరగా చేస్తాడని వెతుకుతున్నాడు. నువ్వేమో నేను రేపు ఇచ్చేస్తానని మాట ఇచ్చావు. రేపు వచ్చింది, నువ్వేమంటున్నావు? ఇంకా సగం అయింది, ఇంకా కొంచెం అయింది, ఇంకా అవ్వలేదు అంటున్నావు. నీ మీద నమ్మకం ఉంటదంటావా? నువ్వు ఆ మనిషికి మేలు చేసావంటావా? నీకు ఇంకొకసారి ఎప్పుడైనా పని ఇస్తాడంటావా? నో. వాడు నెక్స్ట్ టైం పని కావాలంటే రాదర్ ఎవరైతే నేను ఖచ్చితంగా నాకు ఇంత టైం చేస్తుంది, ఇది పని ఉంది, ఇది ఇంత టైం చేస్తుంది, ఇది అయితే ముగించి నీ చేతులకు అప్పు చెప్తానంటాడు. వాడి దగ్గరికి వెళ్తా. నువ్వు కంగారు పడి నేను ఇచ్చేస్తా వితౌట్ క్యాలిక్యులేషన్ యూ హ్యావ్ అటర్డ్ వర్డ్స్ క్యారింగ్ అగెయిన్స్ట్ యూ. నీ జీవితానికి నువ్వే నాశనం తెచ్చుకుంటున్నావు. టైం విలువైంది, సమయము. పని చేయి, వెలుగున్నప్పుడే పని చేయి. రాత్రి వస్తుంది, నో వన్ కెన్ గో టు వర్క్. ఎక్కడ చదవండి అన్నమాట.